అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా అందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. అదేంటంటే మామూలుగా సంక్రాంతి అంటేనే కొంచెం ప్రత్యేకత, దానికి ఇంకొంచెం ప్రత్యేకత అనేది ఉంది. అదేంటనేది ఇంకా వీడియోలోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఈరోజు ఈనాడు అమరావతిలో ముద్రించబడిన అంశం. రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు అంటే ఇంతకుముందున్న రేషన్ కార్డులో పేర్లు కానీ బొమ్మలు కానీ మార్పులన్నీ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు, అంటే ఇంకా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు కూడా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 2 నుంచి అంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరిస్తారు. ఓకేనా? ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు కూడా రేషన్ కార్డు కోసము దరఖాస్తు స్వీకరించవచ్చునంట. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులను ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదురాను. ధన్యవాదం.